ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. గుండెల్లో భారం ఎంతున్నా చెప్పుకుంటే తగ్గిపోతుంది. చెప్పు, నీ బాధ ఏంటి? అసలేమైంది? ఏంటమ్మా నా మొహం చూస్తున్నావు? ఏంటో చెప్పు. నా బిడ్డంటే నాకు ప్రాణమక్క. పేగుబంధం అలాంటిది. ఏ తల్లైనా బిడ్డ మీదే ప్రాణాలు పెట్టుకుంటుంది. అందులో తప్పే ఉంది? అవును, నన్ను మా అమ్మ తిట్లు తిడుతుంది, అవసరమైతే మొట్టికాయ కూడా వేస్తుంది. నేను అందుకే అలా పక్కకెళ్తాను, తనే వచ్చి ప్రేమగా నన్ను దగ్గర తీసుకుంటుంది. అదిగో అందరి తల్లులు అంతే. మా అమ్మ కూడా నన్ను ఎన్నిసార్లు కొట్టిందో. ఆగండి ఆగండి, అందరి తల్లులు వేరు, మా రమణమ్మ వేరు. మా రమణమ్మ మాత్రం నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఓ, తిట్టను కూడా లేదు. తను నన్ను అంత బాగా చూసుకుంటుంది. నీ అంత మంచి బిడ్డుంటే ఎవరికి మాత్రం తిట్టాలనిపిస్తుంది? నా కోడలు మరి. ఎదుగో జ్యోతి, నిన్నెలాగో ప్రసాదం పెట్టలేదు, కనీసం ఈరోజు భోజనమైనా పెడతావా? అయ్యో, మా గొడవలో పడి మిమ్మల్ని పట్టించుకోవడమే మానేసామమ్మా. ఉండండి, నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడే కదా తేరుకున్నావు, ఇప్పుడు ఇంతమందికి నువ్వే వండి పెడతావు? నాకు కూడా మీ అందరితో కలిసి తినాలనుంది. నేనే అందరికీ వండి పెడతాను. జ్యోతి పద. ఉండండి, మీరు భోజనం రెడీ చేయండి, నేను ఇప్పుడే ఇంటికెళ్ళి వస్తాను. పద. ఏంటి ఆగిపోయాడు? అత్తారిల్లు అది ఇది అన్నావు కదన్నా. వెళ్ళు, లోపలికెళ్ళు. కొంచెం కంగారుగా ఉందిరా. ఎందుకంటే జ్యోతి పొట్టి పిల్లే గాని గట్టి పిల్ల. తనకి తిక్కరేగిందంటే ఎలా బిహేవ్ చేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. అవునవును, గుర్తుంది. హలో, పూజ నిన్న అయిపోయింది కదా, మళ్ళీ వచ్చారేంటి? అంటే జ్యోతి గారి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదంట కదా, అందుకే పరామర్శించడానికి వచ్చాను. పరామర్శక? ఇలా వస్తే ఎలా స్వామి? అసలు ఎవరు మీరు? జ్యోతికి ఏమవుతారని బస్తీ జనం వాళ్ళందరూ అడుగుతారు, అప్పుడు మేమేం చెప్పాలి? జ్యోతి గారికి శిష్యుడిని చెప్పండి. ఆహా, మొక్కలు నాటించడం నేర్పించింది కదా, తను నా గురువే. ఈ అన్న జ్యోతి గారి శిష్యుడైతే నేను అన్నకు శిష్యుడిని. ఇద్దరం పరామర్శకు వచ్చామని చెప్పండి. అవును. సరే ఉండండి, జ్యోతికి చెప్పి అదేమంటుందో చూసి మిమ్మల్ని పిలుస్తాను. తొందరపడి రాకండే, అది అసలే రాక్షసి, చెప్పకుండా లోపలికి తీసుకొచ్చావేంటి అని నన్నే కొట్టేస్తుంది. ఉండండి. నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నానని చెప్పాక కూడా అడ్డుపడి మరీ తీసుకొచ్చారేంటి? ఏం లేదమ్మా, నువ్వేం అనుకోకు, ఒక్క 10 నిమిషాలేగా. నువ్వు నా సెంటిమెంటు. మా అన్నయ్య నీకు చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసి నీ పాత ముద్రలు ఫోటో ఫ్రేమ్లా చేసి ఆఫీసులో పెట్టుకున్నాడమ్మా. బిజినెస్ లో ఎంత ఎదిగాడనుకున్నావు? అవునమ్మా శ్రావ్య, మేం కూడా ఒక కాపీ తీసుకుని మా వైన్ షాప్ లో పెట్టుకుందాం అనుకున్నాం. అస్సలు కుదరలేదమ్మా. మావయ్య, నేను వైన్ షాప్ లో కనబడే రకంలా ఉన్నానా? చిచి, నా ఉద్దేశం అది కాదమ్మా. నీది గోల్డెన్ లెగ్ అని చెప్పడానికి. అక్క, వీళ్ళు కావాలని ఏదో చేస్తున్నారు. నాకు కూడా అర్థమవుతుంది, కానీ రాజీవ్ కూడా మిస్ అయిపోయాడు కదా. తను ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫోన్ చేద్దామంటే ఇక్కడ కుదరదు. కారు దిగిన తర్వాత ట్రై చేద్దాం. ఏదో అంటున్నావమ్మా? ఏం లేదు, కానీ నేను మీ ఇంట్లో అయితే ఎక్కువసేపు ఉండను. పర్వాలేదమ్మా, ఒక్క 10 నిమిషాలున్నా చాలు.
శారదమ్మా, నువ్వు వంటలు వండేంత సామాగ్రి ఉందో లేదో నాకు తెలీదు. ఈరోజు నేను కూరగాయలు తేవడానికి కూడా వెళ్ళలేదు. ఇవే ఉన్నాయి. ఏంటి జ్యోతి అలా అంటావు? ఏదుంటే దాంతోనే బ్రహ్మాండంగా వండి పెడతాను. జ్యోతి, మీ అమ్మకు జ్వరమని చాలా దూరం పాకింది వార్త. మీ శిష్యుడు పరామర్శకొచ్చాడు. శిష్యుడా? ఎవరు? వెళ్ళి నువ్వే చూడు. ఇతనా? ఆ అబ్బాయి జ్యోతి శిష్యుడా? ఏం నేర్పిస్తుంది? అమ్మా, అదంతా నేను తర్వాత చెప్తాను. మీరు లోపలికి పదండి. అది పదండి. అన్నా, మనం ఇలా దిగజారిపోవడం నాకేం నచ్చలేదన్నా. దిగజారిపోవడమా? మరి నువ్వు ఆవిడ శిష్యుడు ఏందన్నా? రే, అలా గట్టిగా అనకరా, ఆగు. శారదమ్మా, ఈ డబ్బాలన్నింటిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ ఉన్నాయి. నీకేం కావాలో అన్నీ వాడుకో. పూజ, నువ్విక్కడే ఉండి శారదమ్మకి సాయం చేయి. ఏంటి దొరబాబు, మా అమ్మని పరామర్శించడానికి వచ్చావా? నువ్వు నా స్టూడెంట్వా? అంటే అది మొక్కలు నాటించడం నేర్పించావు కదా. ఒకళ్ళు మనకి ఏం నేర్పించినా వాళ్ళు గురువులతో సమానం. ఓహో, ఆ అబ్బాయి బాగున్నాడు. నిజంగా స్టూడెంటేనా? జ్యోతి లవర్ అనుకున్నారా? జ్యోతికి ఇవన్నీ నచ్చవు. తనకి ముందు చదువు, తర్వాత చెట్లు, ఆ తర్వాత ఇంకేదైనా. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని బయటిలా ఎండలో నిలబెట్టడం ఏంటండి? ఆంటీ కోసం ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాను. ఆంటీనా? మామ గురించేనా? అవునండి. ఇదిగో, తొందరగా వెళ్ళిపోవాలి. రండి. రా. జ్యోతి గారు, చుట్టాలు ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. నీకెందుకయ్యా, నువ్వురా. నమస్తే అండి. నమస్తే ఆంటీ. నమస్తే. అమ్మా రమణమ్మ, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని ఊరంతా పాకినట్టుంది. పరామర్శకొచ్చారు. బాబు, మీరు పెద్దింటోళ్ళు కదా, మీ పక్కన దొరసాని ఉండాలి కదా, ఆవిడ రాలేదా? చెప్పకుండా వచ్చారా? తనకి తెలియాలి మీ పని. బాబు, మా అమ్మకి ఇప్పుడు బానే ఉంది, చూసారుగా. ఇంకా వెళ్ళండి. అదేంటమ్మా, వంట అవుతుంది కదా, తినేసి వెళ్ళమను. పైగా వాసనలు గుమగుమలాడిపోతున్నాయి. అవునవును, ఎవరు వండుతున్నారో గాని వంట అదిరిపోయేలా ఉంది. ఆవిడ చాలా మంచిది, మాతో చుట్టరకం కలిపేసుకుంది. ఆవిడ పోచమ్మ బస్తీలోనే ఉంటుంది. రంగో, కనపడిన ప్రతి ఒక్కరికి మన ఇంటి విషయాలన్నీ చెప్పేస్తావా? అది కాదమ్మా, బాబు మనకి తెలుసున్నాడే కదా. తెలిసిన వాడేంటి అంకుల్? నేను తనకి శిష్యుణ్ణి. అవునవును, ఈ మధ్యనే శిష్య బృందంలో చేరాడు.